వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కొత్త నటులతో తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హ్యాపీ డేస్ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రి రావు, రాహుల్, సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కర్లీ హెయిర్ తో కనిపించిన స్ట్రావ్స్ వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కర్లీ హెయిర్ తో కనిపించిన స్ట్రావ్స్ యూత్ ను బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె లుక్స్ కు తోడు తన స్వీట్ వాయిస్ కుర్రాళ్ళు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో సోనియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇదే క్రేజ్ తో కృష్ణుడు నటించిన వినాయకుడు సినిమాతో సోనియా సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను కూడా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కార్తీ, అవారా, మహేష్ బాబుతో దూకుడు సినిమాలో స్పెషల్ రోల్స్ చేసింది. శివాజీతో కలిసి బ్రహ్మలోకం 2, యమలోకం వాయా భూలోకం సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు కొన్ని తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది సోనియా. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరం అయిపోయింది ఈ అందాల తార. చివరగా 2016లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగని అనే సినిమాలో కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత అనుష్క, నవీన్ పోలిశెట్టి హీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది సోనియా దీప్తి. ఇదిలా ఉంటే మిస్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి సినిమాలో ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొన్న సోనియా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తెలుగులో అప్పుడప్పుడు కొందరు అమ్మాయిలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతూ ఉంటారు. అలా హ్యాపీ డేస్ మూవీస్ లో స్ట్రావ్స్ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనియా దీప్తి హైదరాబాద్ కి చెందిన ఈమె హ్యాపీ డేస్ సినిమాతో నటిగా మారింది. గతేడాది వచ్చిన మిస్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కెరియర్ ప్రారంభంలోనే హీరోయిన్ గా పలు మూవీస్ చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇక దీంతో సహాయక పాత్రలు చేస్తోంది. మహేష్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో యాక్ట్ చేసింది. 40 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి ఈమె మనసులో ఎవరైనా ఉన్నారా అనేది తెలియదు. సోనియా దీప్తి తెలంగాణలోని హైదరాబాద్ జూలై 29, 1983న పుట్టి పెరిగారు. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పొందిన తర్వాత 3 ఏళ్ల పాటు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. తర్వాత నటనలోకి అడుగుపెట్టింది. శేఖర్ కమ్ముల ఒక కార్యక్రమంలో ఆమెను గమనించి ఆడిషన్స్ లో ఆమె ప్రదర్శన చూసిన తర్వాత ఆమెకు ఒక సినిమాలో పాత్ర అందించారు. ఆమె ఆహ్వానాన్ని అంగీకరించి 2007లో విడుదలైన తెలుగు చిత్రం హ్యాపీ డేస్ లో స్ట్రావ్స్ పాత్రలో పోషించింది. ఆమె తొలిసారిగా నటించింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం విజయవంతమై 2008లో ఫిలింఫేర్ సౌత్ 6 ప్రశంసలు పొందింది. ఇందులో సోనియాకు ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా ఉంది. ఆమె రెండవ చిత్రం వినాయకుడు. దీనిలో ఆమె కృష్ణుడితో కలిసి హ్యాపీ డేస్ లో నటించింది. 2008 చివరిలో విడుదలైన వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2010లో ఆమె ఎన్ లింగస్వామి దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం పాయాతో తమిళంలో అడుగుపెట్టింది. హ్యాపీ డేస్ రీమేక్ అయిన ఇనుదు ఇనుదు ఆమె తన అసలు పాత్రను తిరిచి పోషించింది. హ్యాపీ డేస్ రీమేక్ అయిన ఇనుదు ఇనుదు ఆమె తన అసలు పాత్రను తిరిగి పోషించింది. ఆ సంవత్సరం ఆమె మరొక తమిళం చిత్రం సమంత పాత్ర యొక్క స్నేహితురాలిగా 2011 తెలుగు చిత్రం దూకుడులో సోనియా నటించింది. జనవరి 2014లో పునీత్ రాజ్ కుమార్, ఎరికా ఫెర్నాండెస్ నటించిన నిందుందులే చిత్రం తర్వాత ఆమె కన్నడ నటన రంగం వైపు ప్రవేశించింది. 2015లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రాత్రి ఆమె తన యూట్యూబ్ ఖాతాలో ఒక షార్ట్ ఫిలింను ప్రచురించింది. నైతిక పోలీసింగ్ యొక్క నీతి నైతికలు అన్వేషిస్తూ ఈ చిత్రాన్ని మెగా వాలీ స్క్రీన్ ప్లే చేశారు. దీనికి సోషల్ మీడియాలో సానుకూల స్పందన వచ్చింది. రామ్ గోపాల్ వర్మ, అమితాబ్ బచ్చన్ సహా అనేక మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ దీనిని చిత్రీకరించింది.